నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? నాన్ వెజ్ అంటే చాలా మందికి ఇష్టము. అందులో స్పెషల్‌గా తలకాయ కూర, మేక తలకాయ కూర అంటే ఇంకా ఇష్టపడనోళ్ళు ఉండరనమాట. కొంతమందయితే సింపుల్‌గా స్టవ్ వెలిగించుకొని, కడాయి పెట్టుకొని, లేకపోతే బగానో, కుక్కరో పెట్టుకొని, తగినంత నూనె పోసుకొని, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అవన్నీ ఏసుకొని మంచిగా మాగిన తర్వాత తలకాయ కూర కుక్కర్‌లో ఏసుకోవాలనమాట. అది ఏందంటే నాకు కలపడానికి రావట్లేదని జెప్పి ఇట్లా పైకి కిందికి ఏస్తున్నాననమాట. ఇప్పుడు తగినంత కూర, తగినంత కారము, ఉప్పు, ఇంకా టమాటా గూడా మీ ఇష్టం ఏసుకుంటే ఏసుకోండి. ఇప్పుడు మసాలా దినుసులు గూడా కచ్చాపచ్చా దంచుకొని ఏసుకోవాలనమాట. ఇప్పుడు తగినంత చింతపండు పులుసు ఏసుకున్నాను. జర పుల్ల పుల్లగా మంచిగుంటదనమాట. కొత్తిమీర, పుదీనా పైనుంచి ఏసుకొని, ఎసరు గూడా పోసుకొని, కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5, 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. అంతే తలకాయ కూర రెడీ. ఇది ఎట్లా తింటారంటే చపాతీలోకి తినొచ్చు, ఉట్టిగా కూడా తినొచ్చు, బండ్లో తినొచ్చు, ఎట్లనైనా తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.